యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ఒక విషయాన్ని తెలుసుకోవాలి. తీర్పు ఎవరికి? ఆ తీర్పులో మనం ఉంటామా లేదా అనే విషయాలని మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ప్రకటన గ్రంథము యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత ఆయన తండ్రి దగ్గరికి ఆరోహణమే వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి దేవుని ద్వారా పొందుకున్న ఆ ప్రకటనను దేవదూతల ద్వారా యోహాను గారికి అది చెప్పడం జరిగింది. ఆ గ్రంథంలో చెప్పబడిన తీర్పు మనం ధ్యానం చేద్దాం. తీర్పు ఎవరికి అని అంటే గనక ప్రకటన గ్రంథములో చివరి అధ్యాయాలు 18, 22 అధ్యాయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. 18 అధ్యాయంలో ఒక స్త్రీ కనిపిస్తుంది. స్త్రీ అనగా సంఘము. 22 అధ్యాయంలో 21 అధ్యాయంలో మరొక స్త్రీ కనిపిస్తుంది. ఇద్దరు స్త్రీలు కనపడుతున్నారు. కన్యక అయిన స్త్రీ, వ్యభిచారి అయిన స్త్రీ. స్త్రీ అనగా సంఘము. అయితే చూడండి, మనము ఈ స్త్రీ ఎవరో తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా దానియేలు గ్రంథం గురించిన అవగాహన మనకు ఉండాలి. దానియేలు గ్రంథంలో దేవుడని యెహోవా తెలియచేస్తూ బబులోను రాజ్యాన్ని, బబులోను నెబుకద్నెజరు సామ్రాజ్యాన్ని తర్వాత మాదీలు, పారసీకులు దాన్ని ఆక్రమించుకుంటారు. అంటే బబులోనే దానిని మాదీలు, పారసీకులు ఆక్రమించుకున్నాక అదే బబులోన్ని మాదీలు, పారసీకుల్లో నుంచి గ్రీకులు రాజులోకి వెళ్తుంది. గ్రీక్ అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ దాన్ని తీసుకున్నాడు. ఆ తదుపరి అలెగ్జాండర్ చేతిలో నుంచి రోమా సామ్రాజ్యంలోకి వచ్చింది. అంటే అంచెలంచెలుగా అది అభివృద్ధి చెందుకుంటూ పెద్దదైపోయింది. రోమా సామ్రాజ్యం చాలా పెద్దది. ఇప్పుడు యూరప్గా పిలువబడుతుంది కదా. ఈ రోమా సామ్రాజ్యాన్ని బైబిల్ గ్రంథంలో ఏమని చెప్పాడంటే క్రూర మృగమని, ఘటసర్పమని, మహాబబులోన్ అని చెప్పడం జరిగింది. ఈ ప్రకటన గ్రంథం 18 అధ్యాయంలో చూడండి, 4వ వచనం. మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు, దాని తెగులలో ఏది మీకు ప్రాప్తింపకున్నట్లు దాన్ని విడిచి రండి చెప్తున్నాడు. చూసారా, చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఆ స్త్రీ యొక్క పాపములో మీరు పాలు పొందకండి. ఎందుకనంటే దాని తెగులలో ఏది మీకు ప్రాప్తింపకూడదు. 1200 సంవత్సరాలు బైబిల్ గ్రంథాన్ని మహాబబులోనులో కట్టిన సంఘము దాచిపెట్టడం జరిగింది. ఎందుకు దాచిపెట్టారు అని అంటే కనుక వారు ఒక కొత్త గ్రంథాన్ని రాసుకొని, అంటే కలిపిన బోధన రాసుకున్నారు. అంటే ఆ సంఘములో ఏముందంటే కలిపిన బోధ. దీన్నే వేశ్య సంఘము అన్నాడు. ఆ స్త్రీతోటి మీరు ఉండకండి, ఆ స్త్రీతోటి మీరు సపరేట్ అవ్వండి. అందుకని దేవుడు మరలా క్రీస్తు శకం 15వ శతాబ్దంలో ఈ బైబిల్ గ్రంథాన్ని తీసుకొచ్చి మన చేతులు పెట్టాడు. ఇప్పుడు చదువుతున్న మనము వాళ్ళు కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు, హృదయం ఉండి గ్రహించరు అన్నట్టుగానే వాక్యం అంటూ చదువుతున్నాము. కానీ మన యొక్క మనసంతా ఎక్కడ ఉంది అంటే వ్యభిచార సంబంధమైనటి బోధ, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి అన్నాడు. నిర్జీవ క్రియ అంటే క్రైస్తవుల్లో కూడా ఉన్న సమస్య ఏమిటంటే ఆ వేశ్య యొక్క బోధలో బ్రతుకుతున్నాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడు. ఆయనకు ముందే తెలుసు, ఎందుకంటే దానియేలు గ్రంథంలో చెప్పాడు ఈ సంఘం రాబోతుంది, అతడు న్యాయ పద్ధతులను నివారణ చేస్తాడు, మహోన్నతుని భక్తులను నలగొడతాడు. చాలా క్లియర్గా రాసి చూడండి. న్యాయ పద్ధతులు అంటే న్యాయము, దేవుడు పెట్టిన ధర్మమును తీసివేసి మహోన్నతిని భక్తులను నలగొట్టి పండుగ కాలంలో మార్చేస్తాడు. ఇది రోమాలో జరిగింది. రోమాని మహాబబులోన్ అన్నాడు. ఎందుకంటే బబులోని యొక్క వారసత్వం రోమాకు వచ్చింది. అక్కడే వాటికన్ సిటీలో ఒక పెద్ద చర్చ్ కట్టడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే సేమ్ మన పాత నిబంధన గ్రంథంలో చేయబడిన ఆ అర్పణలు, బలులకు సాదృశ్యంగా ప్రతిదీ చేస్తున్నారు. అందుకనే 15వ వచనం, ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో, సన్నపు నారబట్టలు, దోమ రక్తవర్ణపు వస్త్రములు ధరించుకున్న, బంగారంతోను రత్నంతోను ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యం ఒక్క గడియలోనే పాడైపోయినని చెప్పుకొనుచు. చూసారా, సన్నపు నార, దోమ రక్త వర్ణము అన్నాడు. దోమ్ర రక్త వర్ణము, సన్నపు నార వస్త్రాలు ఎక్కడ చేయనారంటే నిర్గమకాండములో మనకు కనిపిస్తుంది. నిర్గమకాండము 26వ అధ్యాయం అంతా చూడండి. పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండంలో దేవుడైన యెహోవా మోషే ద్వారా ఒక మందిరాన్ని కట్టమన్నాడు. ఆ మందిరం దేంతో కట్టారు అనంటే నీల దోమ్ర రక్తవర్ణము, సన్ననారతో పేనిన ఆ వస్త్రాలు, వాటికి రత్నములు పొదిగిన ఆ మందిరం అనమాట. అలాంటి మందిరము ఎక్కడ కట్టారంటే మహాబబులోను పట్టణంలో కట్టారు. ఈ కట్టబడిన ఈ మందిరాన్ని ఏమంటున్నాడంటే, అయ్యో ఈ పట్టణమా ఒక్క గడిలో ఎలా పడి చూసారు. సేమ్ ఎగ్జాక్ట్గా దేవుడని యెహోవా కట్టించిన ఆ మందిరంలో ఉన్న
వస్తువులు ఏ అయితే ఉన్నాయో అవే ఇక్కడ పోల్చి చెప్తున్నాడు. చూడండి, అయ్యో అయ్యో సన్నపు నార బట్టలు ధూమ్ర రక్త వస్త్రములు ధరించుకొని బంగారముతోనూ రత్నముతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్నమా, ఎంత ఐశ్వర్యం ఒక్క గడియలోనే పాడైపోయినని చెప్పుకొనొచ్చు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరంగా నిల్చుదురు. 18వ వచనం, ఈ మహాపట్టణంతో సమానమైనదేది అని చెప్పుకొనొచ్చు కేకలు వేసి తమ తలల మీద బూడిద పోసుకుని ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో అయ్యో మహాపట్టణం, అందులో సముద్రం మీద ఓడలు వారందరూ దాని అందలి అధిక వ్యయము చేత ధనవంతులైరి అది ఒక్క గడియలోనే పాడైపోయినని చెప్పుకొనొచ్చు కేకలు వేయిచుండిరి. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దానిని గురించి ఆనందించండి. అనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణముకు తీర్పు తీర్చి ఉన్నాడు. చూసారా, అపోస్తులైన పౌలుని ఎవరు చంపేశారు? రోమనులు చంపేశారు. అపోస్తులైన పేతురుని ఎవరు చంపేశారు? రోమనులు చంపేశారు. అదే రోమాలో అబద్ధ సంఘమును కట్టి అనేకమైనటి తప్పుడు బోధను తీసుకొచ్చారండి. ఈరోజు దాంట్లోంచి సపరేట్ అయిన మనం కూడా ఏం బోధిస్తున్నాం తెలుసా? వారి బోధే అందరిలో ఇంజెక్ట్ చేశారు. మీకు కూడా తెలుసా, అంత్యక్రీస్తు వస్తాడు అని ఎవరికి చెప్పబడింది? రోమాలో కట్టిన సంఘం యొక్క నమ్మకం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు వస్తారని తెలుసు వాళ్ళకి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంత్యక్రీస్తు కింద వాళ్ళు మార్చి చెప్పడం జరిగింది. అయితే మనం తెసలోనికలు రాసిన పత్రికలు మనం చదువుతుంటాం కదా, ఏంటంటే నాశన పుత్రుడు బయలుపరచబడితే గాన ఆ దినము రాదనే దాన్ని కనెక్ట్ చేశారు వాళ్ళు. ఎవరు ఈ నాశన పుత్రుడు అని అంటే ఈ సంఘమే. ఈ సంఘం వచ్చి క్రైస్తవ్యాన్ని నాశనం చేసేసి గొర్రె చర్మం వేసుకుని జనాల్ని మార్చేసింది. వాడు బయలుపరిచిపోయాడు. ఆ తర్వాత క్రీస్తు రాకడ రావాలి. ఇప్పుడు ఇది గమనించుకోండి. ఆ పట్టణం గురించి తెలియకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే మనం ఆ గొర్రె చర్మం వేసుకుని వచ్చి ప్రవక్తలు బోధించిన ఆ బోధన వింటున్నాం. అయితే వీటి గురించి చెప్తున్నాడు. 7వ వచనం చూడండి, అది నేను రాణిగా కూర్చున్న దానను, నేను విధవరాలను కాను, దుఃఖమును చూడనని తన మనసులో అనుకునేను గనుక అది తను తాను ఎంతగా గొప్పగా చేసుకుని సుఖభోగములను అనుభవించునో అంతగా వేదన దుఃఖము దానికి కలగజేయుడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. దానితో వ్యభిచారం చేసి సుఖభోగములు అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయక్రాంతులై దూరంలో నిలబడి దాని దహన ధూమములను చూసినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొని చేర్చు. అయ్యో అయ్యో బబులోను పట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చిన కదా అని చెప్పుకుందరు. చాలా జాగ్రత్తగా బబులోను పట్టణం క్లియర్గా రాసేసాడు. బబులోను మారుకుంటూ రోమాగా మారింది. ఆ బబులోను కట్టబడిన ఆ పట్టణం గురించి చెప్తున్నాడు. మహాపట్టణమా, నువ్వు ఇలాగ అయిపోయావేమిటి? ఈ రోజుకి నేటికి దినానికి క్రైస్తవులు కూడా చాలా మంది పుట్టినరోజులకు కానీ పండగలు కానీ పెళ్ళైన తర్వాత కానీ ఈ రోమ్లో కట్టిన సంఘాలకు వెళ్తున్నారు. అది మహాభయంకరం. మీరు దాంట్లోంచి బయటకు వచ్చేయండి, వారికి నేను తీర్పు తీరుస్తాను. అయితే నూతనమైన యెరూషలేము అని మరొక పట్టణం ఉందంటండి. 21వ అధ్యాయము 2వ వచనం, మరియు నూతనమైన యెరూషలేము అని పరిశుద్ధ పట్టణము, అది వేషైన నగరము, ఇది పరిశుద్ధ పట్టణం. ఏమిటి ఆ పరిశుద్ధ పట్టణం అంటే తన భర్త కొలంకి అలంకరింపబడి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. పరిశుద్ధ పట్టణము యెరూషలేములో ఉంది. యెరూషలేములో యేసుక్రీస్తు వారు మాట్లాడిన బోధను జాగ్రత్తగా గమనించండి. అయితే గొర్రె చర్మం వేసుకుని వచ్చిన ఈ తోడేళ్లు అబద్ధ ప్రవక్తలు వచ్చి బైబిల్ బోధన మార్చేశారు. మనకు తెలియకుండా అదే బోధలో వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఒకటే గమనించండి, హృదయ శుద్ధి కావాలి మనుషునికి. ఈ శుద్ధత ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు ఖచ్చితంగా మనం దేవుని చూస్తాం. ఈ హృదయ శుద్ధికి సంఘం కనెక్షన్ అవసరంలా. సంఘము దేనికంటే ఫెలోషిప్. ఫెలోషిప్లో మనం ఏమి నేర్చుకుంటామంటే సహనము, ఓర్పు, మన యొక్క జీవిత విధానము, నిజంగా చెప్పబడిన ఆత్మఫలాలు ఒక మనిషి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తాయి. ఎందుకంటే వాడు మనల్ని ఏదో రకంగా బాధపరచడానికి చూస్తుంటాడు నరుడు. అప్పుడు మన యొక్క సహనము తెలుస్తుంది. ఈ విధంగా మనము తీర్పు తీర్చబడే పట్టణములో స్త్రీతోటి సాంగత్యం చేస్తాం, లేకపోతే పరిశుద్ధులుగా ఉన్న పట్టణంలో ఉన్నామా, ఆ పరిశుద్ధ స్త్రీతోటి అంటే సంఘంతో సాంగత్యం చేస్తున్నామా తెలుసుకొని జీవించుదాం. ఆ విధంగా దేవుని యొక్క రాజ్యాన్ని పొందుదాం. దేవుడి మాటలు దీవించును గాక.